ఇదిగో ఈ మేకప్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏమిటి? ఏ రాలేదా? ఈ గెటప్ లో పిల్లని తీసుకెళ్లి చూపిస్తే పెళ్లి కొడుకు అటు నుంచి అంటే గెట్అవుట్ అయిపోతాడు. మరి ఎలా ఉండాలి? నేను డెకరేషన్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి కొడుకు సంగతి చూసుకోపో. మా సెల్లెని చెప్పడం కాదు కానండి, మంచి ఒప్పుడైన మనిషి అండి. రేషన్ షాప్ కూడా 100 మంది క్యూలో ఉన్నా సరేనండి, ఎరగ తీసుకెళ్లిపోయి అందరికంటే ముందు 12 కిరసాలు అట్టుకొచ్చేద్దండి. ఏంటే సిటీ బస్ ఎంత ఓవర్లోడ్ లో ఉన్నా సరే రన్నింగ్ లో ఎక్కేద్దండి. ఏంటండి బిందుకొని పంపు దగ్గరికి వెళ్తాండి, లేడీస్ అందరూ సైడ్ అయిపోవాల్సిందేనండి, అంత కెపాసిటీ అండి. అంతెందుకండి, సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దండి, సేఫ్టీగా ఇంటికి వచ్చేద్దండి. ఏంటండి మీరు చాలా గొప్ప లక్కీ అండి, చాలా పవర్ఫుల్ లేడీ అండి. మేము ఎంతో ఆనందంగా చిత్రహార చూద్దామని వస్తే మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంటయ్యా బాబు? ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు మంగ తాయారు. ఇక చూసుకోండి, ఓకే చేసుకోండి. మీరు చూసేయక్కర్లేదండి, పిల్ల సూపర్ అండి. అవును నిజమే, చక్కగా ఉంది. థ్యాంక్స్ అండి. మరి కట్నం గురించి కూడా మాట అనేసుకుంటే ఏముందండి, ఓ 50 కేజీలు బంగారం చాలు. 50 కేజీలు బంగారం? ఏ బంగారం లాంటి మీ చెల్లెలు 50 కేజీలు ఉండదా? అయ్యో బాబోయ్, అదా మీరు భలే కార్టూన్లు వేస్తారండి. నిజంగా 50 కేజీల బంగారం కావాలేమో, ఏ బంగారం పుట్టుకెళ్ళి కన్నం వేయాలని తెగ ఆలోచించేస్తామండి బాబు. పెళ్లికి ముందు మీకు విషయం చెప్పాలి. ఆ మిత్రా గ్యాంగు మీ చెల్లెలు రేప్ చేశారు అని నేను అంటా అనుకున్నారు కదా, నాకంతా తెలుసు. అందుకే మీ చెల్లెల్ని చేసుకుందామని వచ్చాను. మీ చెల్లెలకు కూడా మా వాడు నచ్చితే సంతోషం, వెంటనే ముహూర్తాలు పెట్టించి కౌట్ చేస్తాం. అలాగేనండి, వెళ్ళొస్తానండి. హాయ్, ఉంటానండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అప్పుడేమైంది, ఇంకా పెళ్ళేవాళ్ళుగా. పెళ్లి అవడానికి ఇంకా బోర్డంత టైం ఉంది, అప్పటిదాకా ఖాళీగా ఉంటాం ఎందుకు? ఈ లోపు సాంగ్ లాగించేయండి. నమస్తే సార్. నమస్తే. ఏమైంది? మీరు చెప్పినట్లుగానే పెళ్లి చూపులకు వెళ్ళాను సార్. వాళ్ళకి ఏం అనుమానం రాకుండా పెళ్లికి ఆయన చేసుకుని వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. త్వరలోనే మీ కోరిక నెరవేరుతోంది కాబట్టి ఇప్పటికైనా బట్టలు మార్చుకోండి సార్. దాంతో నీ పెళ్లి శోభనం జరగాలి. మన ప్లాన్ అంతా తెలిసి అది ఆత్మహత్య చేసుకోవాలి. దాంతో ఆ దేవాగాడు పిచ్చెకి రోడ్డున పడాలి. అప్పుడు నేను ఈ బట్టలు మార్చాలి. పెళ్ళెప్పుడు? అరే కరెంట్ పోయింది. ఏంటండి ఆలస్యం? ముహూర్తం మించిపోతుంది. అమ్మాయిని పంపించండి. అదే కరెంట్ వచ్చేస్తే. ఇంకేం కరెంటు, అవతల ట్రాన్స్ఫర్ కాలిపోయిందట. మాకు కరెంట్ తో పనే ఉందండి. అమ్మాయిని పంపిస్తే. దొంగొదినా మంగొదినా బావగారు ఇదైపోతున్నారు, చెల్లిని పంపించాయి. చీకట్లో సిగ్గెందుకు, పద. ఇదిగో 700. వస్తానండి. వాయించింది చాలు, తీసుకుని పైకెళ్ళు. బాబు వచ్చింది అడుక్కోడానికి కాదు, ఆయన పెంపుడు కుక్క మీ ఇంటికి వచ్చింది చూసిపోదామని. టామీ దా 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 దా. గుడ్ మార్నింగ్ సార్. అరే కాలికేమిటి? అరే మట్టి అంటుకుంది సార్. నీ బాబా మా బాబు కాళ్ళు దుడుస్తున్నాడని ఫీల్ అవుతారు అబ్బాయి. మా బాబు కాలి కింద చెప్పే ఇప్పుడు నీ చెల్లికి మొగుడయ్యాడు. టామీ సార్, నీ పెళ్ళం అదే వాడి చెల్లెలు నాకు మనశ్శాంతి లేకుండా చేసిందిరా. దాన్ని ఏం చేస్తావు? పక్కింటూరుతో దానికి రంకు కట్టి రోజు చితకబాది దానికి మనశ్శాంతి లేకుండా చేసేస్తానండి. మరి ఇన్నాళ్ళు బాబుకు ఒంటి మీద బట్టలు లేకుండా చేసింది కదరా, దానికి ఏం చేస్తావు? దానికి ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తానండి. బాగోదురా, ఆడపిల్ల కదా, కనీసం ఓ తెల్ల చీరన కట్టుకునేట్టు చేసి బొట్టు తెరిపేస్తే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అయితే మన ఫ్లూట్ తీసుకుని నేను పొడుచుకు చచ్చిపోతానండి. ఇప్పుడు కూడా నీ చెల్లెల్ని కోర్టుకు పంపించి సాక్ష్యం చెప్పిస్తావా? ఆడు చెప్పమంటే నా పెళ్ళం ఎందుకు చెబుతుందండి? చెప్పనని నీ పెళ్ళాం చేత చెప్పించు. ఏమేవ్ ఓసారి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరు? మీ టామీ పెళ్లి చేసుకుంటాన్ని కడుపు చేసి వదిలేసిన సుశీల.
అంటే వాడు చేసుకున్నది నీ చెల్లెని కదా? కాదు, ముసిగేసి పేట్ల మీద కూర్చోబెడితే నా చెల్లెలు అనుకుని తాళి కట్టాడు. కరెంటు తీసి గదిలోకి పంపిస్తే కాపురం చేశాడు. ఏటి నమ్మలేకపోతున్నారా? రే కాశీ, నేను రైపో. వస్తున్నానండి. ఏండి, ఈయన మా బావగారండి, అది మా చెల్లండి. ఈడికెట్టిన ముహూర్తానికి వీళ్ళకి పెళ్లి అయిపోయిందండి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. ఏమంటే రాజనాల్ గారండి, నాదో చిన్న డౌట్ అండి. తమరు చాలా సీనియర్ మోస్ట్ వెళ్ళను కదండి. ఈడు నిన్న కాక మొన్న వచ్చిన జూనియర్ వెళ్ళండి. మరి ఈడికే ఇన్ని తెలివితేటలుంటే మా యువ సామ్రాట్ యంగ్ హీరోకి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? ఆలోచించలే గారు. చూడు బుల్లెలను, హీరో వచ్చి ఇళ్ళని మీద పడ్డా, ఇళ్ళని వెళ్ళి హీరో మీద పడ్డా, ఇళ్ళనికే బొక్క. కావాలంటే రాజనాల్ గారిని అడుగు. భయ్యా, ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఏంటి? బతికి బట్టకడతాడంటావా? బట్టా కట్టడు, బతకా బతకడు. ఎందుకంటే రేపు కోర్టులో చెల్లి సాక్ష్యం చెబుతుంది. జడ్జి గారు ఉరిశిక్ష వేస్తారు. ఉరి తీయడానికి పోలీసులు తీసుకెళ్తారు. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. ఎన్ని ఏళ్ళైందిరా చూసి. అన్నయ్య గారు, వదిన గారి ఆరోగ్యం ఇదిగో అప్పటి నుంచి ఇంతేనమ్మా. ఈ లోకంతో సంబంధం లేదు, జీవోత్సవంలా ఉంటుంది. మందుల రూపంలో ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఆయుష్కుంటున్నానంతే. ఎవరెత్తను భలే యాక్ట్ చేసేస్తున్నాడు. యాక్ట్ చేయడం ఏంటి? ఆయన మా నాన్నగారు. అదేలే, మీ అమ్మ క్యారెక్టర్ కూడా భలే సూట్ అయింది. నాచురల్ గా ఉంది. మా బాబు నమ్మేస్తాడు. అమ్మా మంగ, నీ అత్తయ్య నా పెద్ద బెడ్రూమ్ లో తీసుకెళ్ళి ఆ, రండి. రారా. ఇంకా ఏమిట్రా విశేషాలు? నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏమిటది? ఇక మీద నీకు నేను స్నేహితుడిని కాదు. ఏ నాతో కయం పెట్టుకుంటావా? కాదు, వియ్యం పెట్టుకుంటున్నాను. వాట్? మరి ఇది బ్యాడ్ న్యూస్ అంటావు ఏమిట్రా? కట్టివ్వాలి కదరా. అదా సంగతి. మరి అసలు ఇంతకీ మావాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం ఏమిటి? మీ రవిని మా మంగ, మా మంగని మీ రవి గ్యాప్ లేకుండా ప్రేమించుకుంటున్నారు. మా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా మంగ దగ్గర నుంచి. అడుగు, హీరో వచ్చాడుగా, అడుగు. ఏమిటది? అదే అల్లుడు, మా మంగ నువ్వు లవ్ ఆడుకుంటున్నారు కదా, ఆ సంగతి చెప్తున్నా. వాట్? నేను మీ మంగని లవ్ చేస్తున్నా? చిచి, అవద్దండి డాడీ. అల్లుడు, ఇదేమిటి సడన్ గా ఇలా ప్లేట్ పెరాయించావు? ప్లేటు ఫిరాయించలేదు, స్పూను ఫిరాయించలేదు. అసలు మీ మంగ అంటేనే నాకు ఒళ్ళు మంట. ఏంటి రాంగ్ సైడ్ లో వస్తున్నా? త్వరగా కమిట్ చేయించాక. కమిట్ చేయించడం ఏంటి? అదే పెళ్లికి మనం ప్రేమించుకున్న విషయం చెప్పి. మనం ప్రేమించుకున్నావా? పంచభూతాల సాక్షిగా మనం ప్రేమించుకోలేదు. పంచభూతాలా? వాళ్ళెవరు? వేటూరి, బాలు, చిత్ర, రాజు, కోటి. వాళ్ళెవరు? ఇదిగో నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తావేంటి? యాక్ట్ చేయడం ఏంటమ్మా? వాడు నిజంగానే అమెరికా నుంచి వచ్చాడు. నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అవును. చూడు, నువ్వు మరీ ఓవర్ యాక్ట్ చేయకు. నీ డబ్బులు నీకు ఇస్తాడు. రే, మీ అమ్మాయికి ఏమైనా నీలాగా స్క్రూలుజా? అబ్బే, నిన్ను ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చూడమ్మా, చక్రవర్తిని మన రవి తండ్రి అమెరికా నుంచి వచ్చాడు. పోరి నా పిచ్చి తండ్రోయ్, ఎంత పిచ్చిగా నమ్మేస్తున్నావురా? ఇతను రవివర్మ కాదు, ఇతని బాబు కాదు. ఇతను పెద్ద దొంగ. ఆ విషయం నీకు తెలిస్తే మా పెళ్లి ఒప్పుకోవని ఇతను రవివర్మలా నాటుకొడుతున్నాడు. నాటకం అంటే ఏంటమ్మా? అతను రవివర్మే. పోరి నా బాబోయ్, కాదురా బాబు. కావాలంటే ఇతను చెల్లి తీసుకొచ్చి చెప్పిస్తాను. ఓసిన పిచ్చి తల్లి హోయ్, నిజంగా నీకు స్కూల్ ఊజైందా ఏమిటే? అతనికి చెల్లి ఎక్కడుంది? మెంటల్ హాస్పిటల్లో ఉంది. డాడీ, ఈ పిచ్చి వాళ్ళ దగ్గర ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుంది. పదండి. రే, ఎందుకలా మంచిది, డాక్టర్ని పిలిపించా. అమెరికా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. భయ్యా, ఎవడో పిచ్చిరాన సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి? వేసుకొచ్చే. ఓకే.